శోభక్క మాట్లాడింది, మీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. మొన్ననే వచ్చి మా ఆవిడ మాట్లాడిపోయింది. ఇంకా 13 గ్రామాలు ఉన్నాయి. నేనేం కొత్త మనిషిని కాదు, నా మాట కూడా మీకు కొత్త ఏం కాదు. కానీ రెండు విషయాలు చెప్పిపోతున్నా. నేను 20 ఏళ్ళుగా కేసీఆర్ గారితో ఉన్నా. నేను 20 ఏళ్ళుగా కేసీఆర్ గారితో ఉన్నా. మా మిత్రులు పక్కకే టెంట్ కింద కూర్చున్నట్టుంది. ఎవరైనా రికార్డు చేసుకుపోయి వాళ్ళకి వినిపించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, కృష్ణపురం గ్రామంలో నేను మాట్లాడుతున్న మాటల మీద ఇది తప్పైతే నేను దేనికంటే దానికుంటా, మీకు తప్పైతే ముక్కు నేలకు రాస్తారని చెప్పి అడుగుతున్నా. నేను ఎన్నడూ ఎవరు దిక్కులేనాడు, తెలంగాణ ఉద్యమానికి ఎవరు దిక్కులేనాడు ఆదుకున్న మొట్టమొదటి బిడ్డ రాజగోపాల్ రెడ్డి. మీ నాయకుడిని కృష్ణపురం వచ్చి చెప్పమని చెప్పు కాదని. నాకు తెలిసి ఆయన ఏం ఆదుకున్నాడు. 2006 ఎన్నికల్లో ఎవరు దిక్కులేకపోతే ఆనాడు నీ ఈ పక్కకున్న ఆంధ్ర కాంట్రాక్టర్లు నీ దగ్గర లేరు. నా తెలంగాణ బిడ్డ ఉద్యమాన్ని నడుపుతున్నాడు. నా డబ్బుల కంటే, నా కాంట్రాక్టర్ కంటే నా తెలంగాణ ఆత్మగౌరవం ముఖ్యమని చెప్పి సపోర్ట్ చేసిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, 2006 తెలంగాణ ఉద్యమం పుట్టన్నాడే రాజగోపాల్ రెడ్డి గారు ఒక కాంట్రాక్టర్. 2009లో మీ ఆశీర్వాదంతో పార్లమెంటుకి ఎన్నికైండు. 2009 నుంచి 2014 వరకు వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎంపీలుగా సుఖపడలేదు, ఎమ్మెల్యేలుగా సుఖపడలేదు. పార్లమెంట్లో జై తెలంగాణ, అసెంబ్లీలో కూడా జై తెలంగాణ. నేను అడుగుతున్నా, ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలం మీద దాడి చేసి రక్తాన్ని కళ్ళ చూసిన వాళ్ళు ఎక్కడున్నారు? కేసీఆర్ పక్కపడున్నారా లేదా మీరు అడగండి. కానీ ఆనాడు స్వయంగా పార్లమెంట్లో సోనియా గాంధీ కళ్ళ ముందు ప్రణబ్ ముఖర్జీ గారు హెచ్చరించినా కూడా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, రేపు మీ అంతు చూస్తామని చెప్తే, నువ్వు మా అంతు చూడొచ్చు కాక ప్రణబ్ ముఖర్జీ గారు, మాకు రేపు బీఫామ్ ఇవ్వకపోవచ్చు కాక ప్రణబ్ ముఖర్జీ గారు, నీ ఎంపీ పదవి కంటే కూడా నా ప్రజలు ముఖ్యం, నా తెలంగాణ రాష్ట్రం ముఖ్యం అని చెప్పిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి. ఇవాళ 2015-16 నాకు తెలిసి ఎమ్మెల్సీగా నిలబడితే సాయం చేసిన బిడ్డ మీద, తెలంగాణ కోసం తప్పించిన బిడ్డ మీద ఓడగొట్టాలని చెప్పి అనేక రకాల ఇబ్బందులు పెడితే తీసుకుపోయి గొడ్లను తీసుకుపోయి అంగట్ల సరుకులాగా తీసుకుపోయి క్యాంపులు వేస్తే, క్యాంపులో ఉన్న బిడ్డ కూడా మా అన్న రాజగోపాల్ రెడ్డి అని చెప్పి గెలిపించిన నల్లగొండ జిల్లా బిడ్డ ఇది. నల్లగొండ జిల్లా ఇది. ఇవాళ నేను రాజీనామా చేసిన, నాకు నేనుగా చేయలేదు సుమా. మీకు తెలుసు, అకారణంగా అన్యాయంగా నేనేమో కరోనా పేషెంట్ల మధ్య తిరుగుతూ ఉంటే, ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటే, ఈ ఈటల రాజేంద్ర అంటోని ఎట్లా బొండిగా పిసుకాలి, ఎట్లా ఎల్లగొట్టాలని చెప్పి ఆయన ప్లాన్ వేసుకున్నాడు. వేసుకొని నన్ను మంత్రివర్గం నుంచి తీసేసిండు. తీసేస్తే బాధపడకపోతున్నాను. కానీ నా భార్య 20 ఏళ్ళుగా కోళ్ల ఫారం దగ్గర సర్ది కట్టుకొని పోయి పని చేస్తే నా కారు నడిచింది, పని చేస్తే నా ఉద్యమం నడిచింది, పని చేస్తే జైళ్లలో ఉన్న బిడ్డలకు బెయిళ్లకు డబ్బులు ఇచ్చింది నా భార్య. అలాంటి సంస్థ మీద, జమునా హ్యాచరీస్ మీద చిల్లర కారు కూతురు కూర్చుంది కదా నీ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇవాళ నేను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పింది మా జమునమ్మ. చెప్పడమే కాదు, ఒక మాట అన్నది, నువ్వు చెప్పిన ఆరోపణలో ఒక్కటి నిజమైనా కూడా దేనికంటే దానికే ఉంటా, కానీ తప్పైతే నువ్వు ముక్కు నేలకు రాస్తావని చెప్పి అడిగింది కేసీఆర్. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు. నన్ను రాజీనామా చేయమన్నారు. రేషం ఉన్న బిడ్డ కాబట్టి రాజీనామా చేసిన.
కానీ నా భార్య ఈ మట్టి బిడ్డ కాబట్టి చాలామంది తెలంగాణ వాళ్ళు ఒక మాట అంటారు, రాజేంద్రన్న కంటే కూడా జమనమ్మ మాట్లాడింది ఇచ్చారు గట్టిగా ఉండే అని. అంటే ఇది నల్లగొండ కాబట్టి ఆ కుటుంబం విప్లవ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాబట్టి రేషన్ గల్ల కుటుంబాలు కాబట్టి నల్లగొండ బిడ్డ కాబట్టి ఒక మాట అన్నది నాకు ఒకటే చెప్పింది, కష్టకాలం వచ్చినప్పుడు భార్యలు ఎప్పుడు ఒక సలహా ఇస్తారు, ఎందుకయ్యా వాళ్ళతో పెట్టుకుంటావు, వాళ్ళతో పెట్టుకునే నెగ్గుతామా అని చెప్పి అంటారు. కానీ నా భార్య మాత్రం ఒకటి అన్నది, మొత్తం ఆస్తులు అమ్ముకుందాం, అవసరమైతే మళ్ళీ కూలీ పని చేసిన నేను బతికించుకుంటా, కానీ కేసీఆర్తో మాత్రం కొట్టడమని చెప్పింది నా భార్య. ఇవాళ నేనే 4 రోజుల నుంచి వచ్చి పనిచేస్తాను. పనిచేస్తాడే పిలవకపోయినా పల్లెల అడ్డ పెట్టింది, నాకు ఇష్టపురం ఆడబిడ్డతో జతకట్టాలని చెప్పొచ్చింది. ఇవాళ నారాయణపురం తిరుగుతూ ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పబోతున్నా మీకు, ఆనాడు నన్ను గెలిపించిన దాంట్లో గెలిచింది నేనే కావచ్చు కాక గెలిపించింది మాత్రం ఆమె అంటారు. గ్రామం గ్రామం తిరిగింది నేనే కావచ్చు కాక కానీ ఇంటింటి తిరిగింది మాత్రం ఆమె అంటారు. గా గడ్డ మీద, గా మునుగోడు గడ్డ మీద ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నా తల్లిగారిలో ఆత్మగౌరవ బావుట ఎగిరేసింది, ఈ అత్తగారి గడ్డ కూడా ఆత్మగౌరవ బావుట ఎగిరేస్తా అని చెప్పి ఆశిస్తున్నాం మేము. నా హుజురాబాద్, నా మునుగోడు చైతన్యానికి మారిపోయారు కొడుక. నేను అడుగుతున్నా, ఈ సారా సీసాలకు, నీ దావతులకు, నీవిచ్చే ఎంగిలి మిత్రులకు లొంగిపోయే గడ్డ కాదు నా నల్లగొండ జిల్లా. మీకు గుర్తుండాలి, తొలి అమరుడు తెలంగాణ ఉద్యమంలో ఎలిమినగర్ చౌరస్తాలో పెట్రోల్ మంటల్లో మాడుకుంటూ జై తెలంగాణ అన్న బిడ్డ, పొడిసేడు బిడ్డ, నల్లగొండ జిల్లా బిడ్డ, గుర్తుపెట్టుకోండి. రెండవ బిడ్డ వేణుగోపాల్ రెడ్డి, నల్లగొండ బిడ్డ. గా గడ్డ మీద ఇవాళ గొర్రెల మందల మీద తోడేళ్లు పట్టట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి గారు వస్తున్నట. నేను చూసినమ్మా ఈ నియోజకవర్గాన్ని 30 రోజులుగా. ఎక్కడ పోయినా సిమెంట్ రోడ్లు లేవు, ఎక్కడ పోయినా గతుకుల రోడ్లు, ఎక్కడ పోయినా ఒక ఇల్లు కట్టలేదు, ఎక్కడ పోయినా పేదరికం మారలేదు, ఎక్కడికి పోయినా మా బతుకు మారలేదు బిడ్డ అంటున్నారు. ఏం ముఖం పెట్టుకొని కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలు మునుగోడులో ఓటు వేయమని చెప్పి వస్తారో నా ఆడబిడ్డలారా అడగమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇవాళ సమస్యల గురించి చెప్పాలంటే 100 సమస్యలు ఉన్నాయో చెప్పను, కానీ నా ఆడబిడ్డలు మహిళా సంఘాల్లో పనిచేస్తారు, మహిళా గ్రూపులలో ఉంటారు మా ఆడబిడ్డలు. అమ్మా 2018 ఎన్నికల ముందు మీ మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి పావుల వడ్డీ రుణాలు ఇచ్చిండు, 4 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ ఇచ్చిండా? ఎందుకు ఇవ్వలేదు? ధనిక రాష్ట్రం అంటాడు కదా, సంపద కొదలు అంటాడు కదా, నా ఆడబిడ్డల ఆశీర్వాదం అంటాడు కదా. టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, మా ఆడబిడ్డలకు 4 సంవత్సరాలుగా మహిళా గ్రూపులకు ఇవ్వాల్సిన 4,200 కోట్లు ఇచ్చి మాత్రమే మీరు అడుగు పెట్టమని చెప్పి ఎందుకు అడగట్లేదని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఏమంటాడు కేసీఆర్? మాటలు ఎంత గొప్పగా మాట్లాడతాడంటే తీయగా మాట్లాడతాడు. ఇప్పుడే కడుపు నిండుగా మాట్లాడతాడు. డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పిండా? కొడుకు కోడలు ఎక్కడ పడుకుంటారని చెప్పిండు కేసీఆర్. అల్లుడు బిడ్డ ఎక్కడ పడుకుంటారని చెప్పిండు కేసీఆర్. మేకపిల్లలు ఎక్కడ కట్టేసుకుంటారని చెప్పిండు కేసీఆర్. కేసీఆర్ గారు నా పేద ప్రజానీకానికి 9 సంవత్సరాలు అవుతుంది మాట ఇచ్చి ఎందుకు కట్టియలేకపోతున్నావు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎందుకు ఆ గుడిసెలు మార్చలేకపోయినావు? దానికి సమాధానం చెప్పి మాత్రమే మునుగోడు గడ్డ మీద అడుగు పెట్టమని చెప్పి ఆడబిడ్డలారా ఎందుకు చెప్పట్లేదని చెప్పి అడుగుతున్నా. నేను వాళ్ళకు ముఖాలు నేను చెప్పి అడుగుతున్నా. ఇవాళ కేసీఆర్ పెన్షన్ ఇస్తాడు, ఉత్తరాలు రాసిండు మీ అందరికి ఊర్లకు. పెన్షన్ తీసుకున్న ఉత్తరం రాసిండు, రైతు బంధువు తీసుకున్న ఉత్తరం రాసిండు, కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఉత్తరం రాసిండు, గొల్ల కురుమలకు గొర్రెలకు ఉత్తరం రాసిండు, దళిత బంధు ఇస్తా అని చెప్పి ఉత్తరం రాసిండు. ఆ ఓట్లట 1,75,000 నా దగ్గర కూడా గదే ప్రయత్నం చేసిండ్రు. నా దగ్గర 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇచ్చి పోషమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించుకున్నారు. నా దగ్గర గొర్రెలకు డబ్బులు ఇచ్చి పసుపు బియ్యం మీద ప్రమాణం చేయించిన గొల్ల కుర్మలని. నా దగ్గర ఇంటింటికి డబ్బులు ఇచ్చి దావతులు ఇచ్చి ఒట్టేయించుకున్నారు. కానీ వాళ్ళు మా హుజరాబాద్లో ఏం చేసిండ్రు? అరే గిట్ల ఒట్టేసుకుంటాను ఏంది కేసీఆర్ అని చెప్పి లోపల మాత్రం రాజేంద్రన్నకే ఓటేస్తా అని చెప్పి ఒట్టేసుకున్నారు.
మీద మీద కేసీఆర్ మీద ఒట్టేసిండ్రు. లేదా నాకు అన్నిట్లో ఓట్లు ఎట్లా వస్తాయి? 2 లక్షల ఓట్లలో 1,75,000 ఓట్లకు ప్రమాణం చేయించిన తర్వాత నాకు ఓట్లు వస్తాయా? కానీ మా వాళ్ళు మిస్టర్ కేసీఆర్, నీ టక్కుటమారా విద్యలు చెల్లో బిడ్డ, ఇది నా హుజరాబాద్, ఇక్కడ గెలిచే బిడ్డ మా బిడ్డనే అని చెప్పి చెంప చెల్లుమనిపించిన హుజరాబాద్ ఇవాళ నా మునుగోడు కూడా చాలా మంది ఏదో సర్వేలు చేయించుకుంటున్నట. ఇక్కడ మనం చూస్తున్న 20 మందికి ఒక టీఆర్ఎస్ పార్టీ లీడర్ వచ్చిందట. 20 మందికి ఒక లీడర్. సెల్ ఫోన్లు నువ్వు ఎక్కడ పోతున్నావు అని చెప్పి లేవగానే అడుగుతున్నట. నువ్వెన్ని చేసినా, నువ్వు వాళ్ళకు మూత్రానికి పోయినా నువ్వు వెంబడిపోతున్నావు, సుటరికం పోయినా వెంబడిపోతున్నావు, లేస్తే వెంబడి పడుతున్నావు. 20 మందికి ఒకని కాదు, ఇంటింటికి ఒక కార్యకర్తను వచ్చి పబ్బది పట్టినా ఇక్కడ గెలిచేది ధర్మం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ధర్మం మాత్రమే. ఇక్కడ రాజగోపాల్ వెళ్తాడు, అవసరానికి ఇచ్చేది దావత్. టీఆర్ఎస్ ఏమిస్తాను? వాళ్ళ అవసరానికి దావత్ ఇస్తాను, వాళ్ళ అవసరానికి ఓటుకు పైసలు ఇస్తాడు. కానీ నీ అవసరం వస్తే కో అంటే కో అని బిడ్డ రాజగోపాల్ గుర్తుపెట్టుకో. నాకు ఒక గుడి కావాలని చెప్తే గుడి పైసలు ఇచ్చే బిడ్డ రాజగోపాల్ రెడ్డి. ఓ కమ్యూనిటీ హాల్ అడిగితే హాల్ కోసం డబ్బులు ఇచ్చే బిడ్డ రాజగోపాల్ రెడ్డి. నా భర్తకు యాక్సిడెంట్ అయింది, సాగు బతుకులో ఉన్నాడు బిడ్డ, నా భర్తను కాపాడమని కోరితే 5 లక్షలు 10 లక్షలు చేతిలో పెట్టే బిడ్డ రాజగోపాల్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఇవాళ నీవు చిల్లరగాల లెక్క ఇక్కడికి వచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు. నేను ఇంకొక లాస్ట్ మాట చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వేరు వేరు కాదు, వేరు వేరు కాదు. రాజగోపాల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులని కూడా అడుగుతున్నా. 12 మంది ఎమ్మెల్యేలని, 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని టిఆర్ఎస్ పార్టీలో కలుపుకొని టిఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసిందా కాదా ఆలోచన చేయండి. నీ పార్టీని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ అని చెప్పిన కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్. ద్రోహం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ తప్ప రాజగోపాల్ రెడ్డి గారు కాదు సుమా. రాజగోపాల్ రెడ్డి గారు పెనుగులాడిండు కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి, కొట్లాడిండు కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ లేవలేదని, కొట్లాడలేదని, కేసీఆర్ తో తలబడలేదని, ఎన్నటికైనా మళ్ళీ కేసీఆర్ తో అమ్ముడు పోద్దని భావించిండు. కాబట్టే కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ కాదని, నిజమైన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి, నిజమైన నాయకుడు మోడీ గారు అని చెప్పి రాజీనామా ముఖం మీద కొట్టి ఇవాళ మీ చెంతకు వచ్చిన బిడ్డ, మీ ఆశీర్వాదం కోసం వచ్చిన బిడ్డ రాజగోపాల్ రెడ్డి అవునా కాదా చెప్పమని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ మళ్ళీ గదే పాట మా శోభక చెప్పింది. అమ్మా పెన్షన్ ఇచ్చిన పెద్ద కొడుకు అంటాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, టిఆర్ఎస్ పార్టీ నాయకులారా, నేను అంటున్నా ఈ వేదిక నుంచి, పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు ఆయన కేసీఆర్, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి మేన మామనిండు, రైతు బంధు ఇచ్చి బంధువైండి నీ ఇంట్లో. కానీ నా కిష్టాపురం గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎన్ని సార దుకాణాలు ఆడబిడ్డలారా. నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినాడు. ఈ రాష్ట్రంలో 10,700 కోట్లు మాత్రమే సారా సీసాల మీద ఆదాయం వచ్చే తెలంగాణకు. ఇవాళ ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? 45,000 కోట్ల రూపాయలు వస్తుంది. మన గ్రామాన వాడవాడ సారా దుకాణాలు పెట్టి, మద్యం దుకాణాలు పెట్టి మన రక్తాన్ని చెమటగా మార్చి కూలి పనిచేసే డబ్బుల్ని 45,000 కోట్ల రూపాయలు దండుకుంటున్న వ్యక్తి కేసీఆర్. గుర్తుపెట్టుకో. మరి 45,000 కోట్లు ఎక్కువనా, మనకిచ్చే 25,000 కోట్లు ఎక్కువనా? తాగినోడే కట్టే తాళ్ల పన్ను. తాగి భార్యని కొడతాడు, తాగి తల్లిని కొడతాడు, తాగి తల్లిని కొడతాడు. తాగితే కుటుంబం గుళ్ళైపోతుంది, తాగితే కుటుంబం అప్పుల పాలైపోతుంది, తాగి చచ్చిపోతే ఆ భార్య పుస్తల తాడి తెగిపోతుంది. ఆ పిల్లలకు తల్లి లేని అనాథ పిల్లలు అయిపోతారు. పుస్తలు కట్టడానికి కేసీఆర్ నీవిచ్చేది 2,500 కోట్లు. నా ఆడబిడ్డల, తెలంగాణ ఆడబిడ్డల పుస్తల తాడి తెంపడానికి నువ్వు మా దగ్గర తీసుకున్న డబ్బు 45,000 కోట్లు. గుర్తుపెట్టుకోండి.
నా ఆడబిడ్డలారా ఆలోచన చేయండి. ఇది వాళ్ళని అడుగుతున్నా, వాళ్ళు కూడా నాతో పాటు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. ఇది కాదని ఇగో ఈ కిష్టపురం చౌరస్తాలో మీటింగ్ పెట్టమని చెప్పండి, నేను వస్తాను ఇక్కడికి వాళ్ళతో పాటుగా. అందుకే నేను లాస్ట్గా మీ బిడ్డ రాజగోపాల్ రెడ్డి, నేను మళ్ళీ చెప్తున్నా, 4 నెలల్లో ఏం కాదు. ఇప్పుడు మేము కొట్లాడేది మా ఎమ్మెల్యే పదవి లేకనా? బ్రహ్మాండంగా ఎమ్మెల్యే పదవి ఉన్నది. మళ్ళీ ఎమ్మెల్యే పదవి కోసం రాలే. నేను కూడా మళ్ళీ నేను ఎమ్మెల్యే చేసిన, ఫ్లోరిడా చేసిన, మంత్రిగా చేసిన, మళ్ళీ ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే పదవి కొత్తదని రాలే. కానీ ఇక్కడ కొడితే దిమ్మ తిరిగేది కేసీఆర్ది కాబట్టి. తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబం నుంచి విముక్తి చేయాలంటే రాజగోపాల్ ఒక దెబ్బ కొట్టాలి కాబట్టి. ఈ ఇద్దరితో పాటు మాలో 2 నలుగురం రేపు రాబోయే కాలంలో కాలికి బట్ట కట్టకుండా తెలంగాణ పల్లెలో తిరుగుతాం. నీ భరతం పట్టుడే మా ఎజెండాగా ఉంటది. రాబోయే కాలంలో 3 నెలలకు వస్తాయా ఎన్నికలు, 6 నెలలకు వస్తాయో తెలియదు, కానీ ఈ గడ్డ మీద ఖచ్చితంగా కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టడంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. అందుకే నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి నా కిష్టపురం ఆడబిడ్డలారా, మా అన్నలారా, నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకున్నా. వారి గుర్తు కమలం పువ్వు గుర్తు. వారి పార్టీ భారతీయ జనతా పార్టీ, వారి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.